ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయారు, ఎవరి కొరకు చనిపోయారు, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. ఆనాటి దినాల్లో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చారో మనం ఎన్నో వాక్యాలు ధ్యానం చేశాం. నశించిపోతున్న వారిని ఎదికి రక్షించడానికి వచ్చారు, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇలాగ ఎన్నో విషయాలు మనం చూసాం. అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా రాత్రి ధ్యానం చేద్దాం ప్రియులారా. రోమా పత్రిక పరిశుద్ధులైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కని మాటను ఆయన తెలియచేశారు. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. జాగ్రత్తగా గమనించాలి. ఎవరి కొరకు చనిపోయాడు, క్రీస్తు ప్రభు ఎందుకొరకు చనిపోయారు, ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మందికి తెలియదు ప్రియులారా. చాలా మంది దేవుని వాక్యాన్ని ఎరగిన వాళ్ళు లోకరక్షకుడు, ప్రణాళిక ప్రకారంగా భూలోకానికి వచ్చిన రక్షకుడు తన్ను తాను రక్షించుకోలేకపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేటువంటి ప్రశ్న అనేక మందికి ఆలోచింపజేస్తా ఉంది. కానీ ప్రభు ఎందుకు చనిపోయాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియచేస్తూ ఒక వివరణ ఇస్తూ ఈ మాట మాట్లాడారు. ఆయన క్రీస్తు యుక్త కాలమున, ఆ కాలమున, చనిపోయిన కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అని వ్రాయబడింది. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో ఒక మాట చెప్తారు. పేతురు తన వరలో ఉన్న కత్తిని తీసి సైనికుని యొక్క చెవు నరికినప్పుడు ఆ చెవి క్రింద పడిపోయినప్పుడు ప్రభువు దాన్ని తీసి అతికిస్తూ పేతురుతో ఒక మాట అంటాడు, నా తండ్రిని నేను వేడుకుంటే శానలను పంపించేవాడు కదా, అయితే నేను వచ్చిన విషయం నీకు తెలియదు అన్నట్టుగా ఎందుకు నువ్వు తొందరపడి అతని చెవి నరికావు? పిల్లారా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఒక్కసారి తన తండ్రిని వేడుకుంటే లక్షలు లక్షలుగా సైన్యాన్ని పంపించగలడు, క్రీస్తుని రక్షించగలడు. ఆయన ఒకవేళ పిల్లారా సిలువ వేయకుండా రక్షింపబడితే ఈ లోకానికి రక్షణ లేదు. వేదాలలో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాట నెరవేర్చబడేది కాదేమో. అందుకే ప్రభు అయిన క్రీస్తు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడని మనం చూస్తున్నాం. ఎందుకు చనిపోయాడు, ఎవరి కొరకు చనిపోయాడు ఆయన అంటే, దేవుని ప్రజలారా మనం ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ వ్రాయబడిన మాట భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఈ లోకము రక్షించబడడానికి 33.5 సంవత్సరములు భూమి మీద ఆయన ఉన్నప్పుడు 30 సంవత్సరములు ఆయన రహస్యంగానే ఉన్నాడు. 3.5 సంవత్సరములు సువార్తను ప్రకటిస్తూ అనేక కార్యములు చేస్తున్నటువంటి ప్రభు చివరిగా చనిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే భక్తిహీనుల కొరకు యుక్త కాలమున, అంటే ఆ సమయం వచ్చేస్తుంది, మరణించవలసిన సమయం వచ్చింది. ఆయన మరణిస్తేనే తప్ప మనకు రక్షణ లేదు, క్రీస్తు మరణిస్తేనే తప్ప మనకు పరలోకం లేదు ప్రియులారా, రక్షణ లేదు, మారు మనస్సు లేదు, మార్పు లేదు. ఇంకా ఈ సర్వలోక మానవులందరూ కూడా పాపములోనే జీవించి పరిశుద్ధత లేక, పవిత్రత లేక, నీతి లేక, భక్తి లేక భక్తిహీనుడుగానే మిగిలిపోయి చనిపోయేవారు. ఆ తర్వాత వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళకి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం కల్పించడానికే, భక్తిహీనులను భక్తి కలిగిన వారిగా చేయడానికే ప్రభు అయిన క్రీస్తు
చనిపోయినాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాడు? ఎవరి కొరకు చనిపోయాడు? మనం ఆలోచించాల్సిన విషయం. భక్తిహీనుల కొరకు. ఆ యుక్త కాలమున చనిపోయే సమయం వచ్చిన తర్వాత 33.5 సంవత్సరముల కాలము సమీపించి ఆ కాలం పూర్తయినప్పుడు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. జాగ్రత్తగా గమనించండి పిల్లారా. మరొక విషయాన్ని మనం చూస్తే రోమా పత్రికలోనే 4వ అధ్యాయము 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి చనిపోయాడు. దేనికోసం చనిపోయాడు? రెండవది మన అపరాధములండి. మన అపరాధములు, మనం చేసినటువంటి ప్రతి పాపం కొరకు, మనం చేసినటువంటి ప్రతి దుర్మార్గము కొరకు, మనం చేసినటువంటి ప్రతి దేవునికి విరుద్ధమైన పని కొరకు మనం చనిపోవలసిన వారమై ఉండగా మన కొరకు ప్రభు చనిపోయారు. ఈ తెలియక చాలా మంది శిలువ మీద చనిపోవటం ఏంటి? గొప్ప దేవుడు కదా, పరమ తండ్రి కదా, ఎందుకలా చనిపోయాడు అనుకొని ఆలోచిస్తున్నారే తప్ప ఆన్సర్ తెలుసుకోలేకపోతున్నారు. దానికి భక్తిహీనులుగానే ఉంటే రేపు దేవుని రాజ్యంలోనికి వారు ప్రవేశించలేరు. దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశమే వారికి లేదు. అందుకనే యోహాను సువార్తలో ఒక మాట అంటాడు ప్రభు. 3:16 ఏమంటారంటే, దేవుడి లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. విషయాన్ని గుర్తించండి ప్రియులారా. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే దేవుడి లోకాన్ని ప్రేమించాలి. దేవుడి లోకాన్ని ప్రేమించి లోకములో ఉన్నటువంటి పాపులను, లోకములో ఉన్నటువంటి భక్తిహీనులను ఆయన ఉన్నతమైన మార్గములోకి నడిపించుకోవాలి. అప్పుడు మాత్రమే వారు పాపము నుంచి విడిపించబడతారు, మారు మనస్సు పొందుకుంటారు, దేవుని రాజ్యానికి వారసులుగా మిగిలిపోతారు. ప్రభు చనిపోయిన కారణాలు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. ఈరోజు కొన్ని చూద్దాం మన ప్రియులారా. మీకు చెప్పాను, ఒకటి, భక్తిహీనులు అలాగ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక అలాంటి వారందరూ మార్చబడాలి. భక్తిహీనులు మార్చబడాలి. మీకు ఇంకొక విషయం చెప్పి ముందుకు వెళతాను. భక్తిహీనులు అంటే యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు కాదు, యేసు ప్రభు తెలియని వాళ్ళు కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగుండి ఆరాధన చేస్తున్నావని నమ్మకముచ్చుకొని మందిరానికి వెళుతున్నావని అనుకుంటూ మేము కూడా పరలోకానికి వెళతామనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారే తప్ప అనుసరణ లేదు వారిలో. అలాంటి వాళ్ళని భక్తిహీనులు అంటారు. అంటే భక్తిలో, వారు చేస్తున్న భక్తిలో, వారు నేర్చుకున్న భక్తిలో హీనత వచ్చేసింది, హీనత కలిగిపోయింది. అందుకనే భక్తిహీనులు. వారిని ప్రభు అలాగే వదిలేశాడు అనుకోండి, ప్రభు మన కొరకు చనిపోలేదు అనుకోండి, అప్పుడు ఏమైపోద్దంటే ఈ భక్తిహీనులందరూ పేరు పెట్టుకుని భక్తులుగా ఉన్నాం అనుకుంటారే గాని వారి జీవితంలో నిజమైన మార్పు లేక, పరిశుద్ధత లేక, పవిత్రత లేక, నీతి లేక, దేవుని రాజ్యానికి వెళ్ళలేక, చూడండి, వారు సాతాను రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుందనే సత్యాన్ని మీరు గుర్తించాలి. అందుకనే ప్రభు అయిన క్రీస్తు ఆయన ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమించాడు. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టమో లేదు. నెంబర్ 1, ఒకటి, భక్తిహీనులను భక్తి కలిగిన వారిగా మార్చడానికి ఆయన సరిపోయాడు. రెండవది ప్రియులారా, మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది బైబిల్ చదవటం నేర్చుకోవాలి ముందు ముఖ్యంగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అసలైన వచ్చిన కారణము, వెళ్ళిన కారణము, లేచిన కారణము, పునరుద్ధానుడై ఉన్నటువంటి కాలము, తిరిగి మళ్ళీ రాబోతున్నటువంటి కాలము, ఇవన్నీ ఎందుకు అనేది ఖచ్చితంగా భక్తులు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ప్రియులారా ఆ సత్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్ చదవకుండా, బైబిల్ వినకుండా, ఏది తెలియకుండా మనం ఏదో ఊహించుకొని నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నా ప్రభు దగ్గర నేను ఉంటాను, సింహాసన ప్రక్కన నేను కూడా కూర్చుంటాను అనుకోవడం అది చాలా పొరపాటు ప్రియులారా. ఆయన చేసిన ప్రతి ప్రణాళికకు ఒక అర్థం ఉంది, ఆయన ప్రతి ఆలోచనకు ఒక ఆన్సర్ ఉంది ప్రియులారా. ఇది గుర్తించండి. మన ప్రశ్న వేస్తూ ఉంటే దానికి సమాధానం బైబిల్లోనే ఉంది. ఆయన ఎందుకు చనిపోయాడు?
చాలా మంది అంటారు ప్రియులారా, ఆయన ఆ చక్క శిలువ మీదను జయించలేకపోయాడని. లోకాన్ని ఏం జయిస్తాడంటారు. కాదు కాదు కాదు, ఆయన జయశీలుడు. స్తోత్రం. చెక్క మీద ఆయన మరణించకపోతే ఈ లోకములో ఉన్న ప్రజలకు పునరుత్థానం లేదు. పునరుత్థానం అనేదే లేదు ప్రియులారా. తర్వాత మీకు చూపిస్తాను నేను. ఆ శిలువ వేయబడాలి, అది ప్రణాళిక. యెషయా భక్తుడు క్రీస్తు పూర్వము 650 సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభువుని గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన భుజం మీద పెట్టబోతున్న రాజ్య భారాన్ని గురించి ఆయన మాట్లాడాడు, ప్రవచించాడు యెషయా భక్తుడు. ఏమన్నా తెలుసా? 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో 6వ వచనం నుంచి వ్రాయబడి ఉంటుంది. ఆయన భుజం మీద ఏముందండి? రాజ్యభారము. ఈ రాజ్యములో ఉన్నటువంటి భక్తిహీనులందరూ, ఈ రాజ్యములో ఉన్నటువంటి పాపులందరి భారము ఆ భుజము పైన మోసిన శిలువ మ్రాను మీద ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి. ఆయన శిలువ మోయకపోతే నీకు విలువ లేదు. ఆయన శిలువ మోయకపోతే నీకు విమోచన లేదు. ఆయన శిలువ మోయకపోతే పిల్లల నీకు రక్షణ లేదు. ఆయన శిలువలో మరణించకపోతే నీకు విముక్తి లేదు.